మనం గత కొద్దిగా ఒక్కొక్క నక్షత్రం గురించి, వారి గుణగణాలు, వారి బలాలు, బలహీనతల గురించి ప్రతిరోజు కూడా కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు కార్యక్రమంలో విశాఖ నక్షత్రం జన్మ నక్షత్రంగా కానీ, ఒకవేళ జన్మ నక్షత్రం తెలియనటువంటి వారికి నామ నక్షత్రంగా కానీ ఎవరికైతే ఉంటుందో అటువంటి వారి యొక్క గుణగణాలు ఈరోజు పరిశీలన చేద్దాం. విశాఖ నక్షత్రం మొదటి 3 పాదాలు తులారాశికి సంబంధించినవి. విశాఖ నక్షత్రానికి అధిపతి గురుగ్రహం, తులారాశికి అధిపతి శుక్రుడు. కాబట్టి మొదటి 3 పాదాల వారి మీద శుక్ర మరియు గురుగ్రహాల ప్రభావం అధికంగా ఉంటుంది. విశాఖ నక్షత్రం చివరి పాదం అంటే 4వ పాదం వృశ్చిక రాశికి సంబంధించింది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కాబట్టి వీరి మీద గురువు మరియు కుజగ్రహాల ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ విశాఖ నక్షత్రంలో జన్మించిన వారి జీవితం గురు మహర్దశ తోటి ప్రారంభమవుతుంది. ఇక విశాఖ నక్షత్రానికి అధిదేవతలు ఇంద్రుడు మరియు అగ్ని. రాక్షస గణ నక్షత్రం అంచనాడి. యోని విషయానికి వస్తే పులి. ఇక వీరి గుణగణాలు లేదా వీరి ఆలోచన విధానాన్ని ఒకసారి మనము క్లుప్తంగా పరిశీలన చేస్తే ఈ విశాఖ నక్షత్ర జాతకులను మొండివారిగా ఒక్క మాటలో చెప్పవచ్చు. వీరి బలం మొండితనం, బలహీనత కూడా మొండితనంగా చెప్పవచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో వీరు మొండిగా ఏదైతే ప్రవర్తిస్తారో అది అనుకున్నది సాధించడానికి ఉపయోగపడినప్పటికీ చాలా సందర్భంలో ఈ విశాఖ వారి మొండితనం ఏదైతే ఉందో దీనివల్లనే కుటుంబ జీవితంలో కానీ, ఉద్యోగ వ్యాపార జీవితంలో కానీ ఇబ్బంది ఎదుర్కోవడం కాస్త అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి మొండితనం, పట్టుదల అనేది అందరికీ కూడా ఉండాలి. కాకపోతే వీరికి ఈ రెండూ కూడా కాస్త అధికంగా ఉండడం చేత తాను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అన్న చందాన వారికి ఏదైతే ఇష్టముందో దాన్ని ఆచరణలో పెట్టే పని చేస్తారు. ఇతరులు చెప్పే సలహాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నక్షత్ర జాతకులు స్వీకరించరని చెప్పవచ్చు. అంటే గురు శుక్రుల ప్రభావం, గురు కుజుల ప్రభావం వీరి మీద అధికంగా ఉంటుందని చెప్పుకున్నాం. మొదటి 3 పాదాల వారి మీదేమో తులారాశి చెందిన వారు కాబట్టి శుక్రుడు మరియు గురుడు ఇద్దరు గురువులుగా చెప్పవచ్చు. అదేవిధంగా కుజుడు మరియు గురువేమో 4వ పాదాన్ని వారిని ఎక్కువగా ప్రభావితం చేస్తారు. కాబట్టి మొత్తం మీద ఇతరుల సూచనలు, సలహాలు వీరికి అవసరం ఉన్నా లేకపోయినా ఒకవేళ ఎదుటి వ్యక్తి ఏదైనా వీరికి సలహా కానీ సూచన కానీ చేసి దాన్ని పెడచెవిని పెడతారని చెప్పవచ్చు. అంటే తమకు నచ్చింది అనుకోండి, ఆ మాటను గౌరవిస్తారు, వింటారు. తమకు నచ్చింది ఎదుటి వ్యక్తి ఏదైనా చెప్పారనుకుందాం, ఈ విశాఖ వారు ఏమాత్రం కూడా దాన్ని అంగీకరించరు. గట్టిగా వాదించడానికి కూడా సిద్ధపడతారు, గొడవలు దిగడానికి కూడా సిద్ధపడతారు. కొన్ని సందర్భాల్లో ఈ విశాఖ నక్షత్ర జాతకుల యొక్క మనస్తత్వం చూస్తే ఎలా ఉంటుందంటే ఎంత భయస్థులుగా, పిరికివారుగా, ప్రతి చిన్న దీనికి కూడా భయపడేవారుగా ఉంటారో కొన్ని సందర్భాల్లో అంతే పట్టుదల, ధైర్యం కలిగిన వ్యక్తులుగా మనకే ఆశ్చర్యం వేస్తుంది. అదేంటి మొన్న అలా ప్రవర్తించారు, ఈరోజు ఈ వ్యక్తి ఇలా ధైర్యంగా ముందుకు దూసుకు వెళ్ళిపోతానని చెప్పి అనిపిస్తుంది. అంటే వీళ్ళు 2 విభిన్నమైన మనస్తత్వాలను ఎక్కువగా చూడవచ్చు.